తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ అంశం కొలిక్కి రావడం లేదు. ఇటు కాలేజీల బంద్కు ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందోనన్న టెన్షన్ మొదలైంది. ఇప్పటికే 4 రోజులుగా డిగ్రీ, ఇంజనీరింగ్, లా, ఫార్మసీ, ఇతర ప్రొఫెషనల్ కాలేజీలు క్లోజ్ అయ్యాయి. ఫార్మసీ కాలేజీల్లో స్కెడ్యూల్ ప్రకారం నిర్వహించాల్సిన సెమిస్టర్ ఎగ్జామ్స్ ను నిర్వహించడం లేదు. అలాగే ఇంజనీరింగ్ కాలేజీలు సైతం మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ ను వాయిదా వేశాయి. దీంతో లక్షలాది మంది స్టూడెంట్స్, వారి పేరెంట్స్ ఆందోళనలో ఉన్నారు. ఇలాగే మరికొన్ని రోజుల పాటు కాలేజీలు ఓపెన్ చేయకపోతే తమ భవిష్యత్ ఏమవుతుందోనన్న ఆందోళన విద్యార్థుల్లో కనిపిస్తోంది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల చెల్లింపు విషయంలో అటు ప్రభుత్వం, ఇటు బకాయిల్లో సగం మొత్తం 5,000 కోట్లు కాలేజీల యాజమాన్యాలు పట్టువేయడం లేదు. చెల్లిస్తేనే కాలేజీలను ఓపెన్ చేస్తామని మేనేజ్మెంట్స్ మొండికేగా త్వరలో కొంత మొత్తాన్ని విడుదల చేస్తామని ముందు కాలేజీలు ఓపెన్ చేయాలంటూ అధికారులు చెబుతున్నారు. 4 రోజులుగా దాదాపు 1800 కాలేజీలు మూతపడ్డాయి. మంగళవారం నుంచి జరగాల్సిన బి ఫార్మసీ సెకండ్ ఇయర్ వార్షిక పరీక్షలను స్కెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కానీ మెజారిటీ కాలేజీలు పరీక్షలను నిర్వహించేది లేదని పరీక్షలను బహిష్కరించాయి. అలాగే జేఎన్టీయూ పరిధిలోని మెజారిటీ ఇంజనీరింగ్ కాలేజీల్లో స్కెడ్యూల్ ప్రకారం సోమవారం నుంచి మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ జరగాలి. కానీ ఎగ్జామ్స్ ని వాయిదా వేసినట్లు స్టూడెంట్స్ కు మెసేజ్లు పంపారు. ప్రస్తుతం సీఎం, మంత్రులు పూర్తిగా జూబ్లీహిల్స్ ఎన్నికల బిజీలో ఉన్నారు. ఆదివారం సాయంత్రం వరకు వారంతా ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారంలో ఉంటారు. ఆ తర్వాతనే కాలేజీల ప్రతినిధులతో చర్చలు జరిపే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఈలోపు కాలేజీలతో సంప్రదింపులు జరపాలని అధికారులకు సూచించినట్లుగా తెలిసింది. రైట్, మోర్ డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ కుమార్ అందిస్తారు. రైట్ పవన్, తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ అంశం సంబంధించి కాలేజీలు అలాగే ప్రభుత్వానికి మధ్య ఎప్పుడు సయోధ్య కుదిరే అవకాశం కనిపిస్తోంది? ఇప్పటికే ఒక దఫా చర్చలు జరిగాయి. దీనికి సంబంధించి ఒక కమిటీని కూడా ప్రభుత్వం నియమించింది. కోదండరాం తదితరులతో నియమించింది ఫీజు రియంబర్స్మెంట్ పైన అధ్యయనం చేయడానికి. కానీ కళాశాల యాజమాన్యులు మాత్రం తాము ఇప్పటికే బకాయిలు చాలా ఉండిపోయినాయి, వాటిని తక్షణమే చెల్లిస్తేనే తాము కళాశాలలు ఓపెన్ చేస్తామంటూ వాళ్ళు భీష్మించుకొని కూర్చున్నారు. ఈ వ్యవహారం అంతా కూడా అటు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి దేవసేన పైన వ్యక్తిగత ఆరోపణలు చేయడంతో మరొక మలుపు తీసుకుందనే చెప్పాలి. వాస్తవానికి గడిచిన 4 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 1800 కాలేజీలు మూతబడి ఉన్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తేనే వాటిని ఓపెన్ చేస్తామంటూ అటు ప్రైవేట్ కళాశాల యాజమాన్యాల తరపున వాళ్ళ ప్రతినిధి రమేష్ ప్రెస్ మీట్ పెట్టి చెప్తూ ఉన్నారు. గతంలో కూడా ఇటువంటి హామీ ఇచ్చారు, ఆ హామీ నెరవేరలేదు. దసరా సమయంలో తమకు వెంటనే తక్షణమే 600 కోట్లు విడుదల చేస్తామంటూ చెప్పారు. కానీ ఇప్పటిదాకా అది కార్యరూపం దాల్చలేదు. ఆపై ఇప్పటికే విజిలెన్స్ రిపోర్ట్లు లేకుంటే విజిలెన్స్ విచారణ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇవన్నీ కూడా తక్షణమే ఆపివేసి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని తక్షణమే చెల్లిస్తేనే తాము కళాశాలలను ఓపెన్ చేస్తామంటూ కూడా వాళ్ళు అల్టిమేటం జారీ చేశారు. అయితే ఇప్పటికే అధికారులు పలు దఫాలుగా అటు కళాశాల యాజమాన్యాలతో చర్చలు జరుపుతూ ఉన్నాయి. కానీ ఎక్కడా కూడా చర్చలు ఒక కొలిక్కి రావడం లేదు. అలానే ప్రతిష్టంభన కొనసాగుతూ ఉంది. అయితే ప్రస్తుతం ఎంత మేర బకాయిలు పెండింగ్ ఉన్నాయా అనే దానిపైన కూడా ఒక స్పష్టత రావాల్సి ఉంది. దాదాపుగా 10,000 కోట్ల వరకు బకాయిలు ఉంటాయంటూ ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు చెప్తుంటే అటు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 5,000 కోట్ల వరకు ఉండవచ్చునన్న అంచనాకు వస్తుంది. దీనిపైన అధ్యయనం చేయడానికి ప్రస్తుతం అనేక మంది విద్యావేత్తలు అటు విద్యాశాఖ అధికారులతో కూడా ఒక కమిటీ వేశారు. ఈ కమిటీ పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాతే అటు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం గతంలో వీళ్ళతో చర్చలు జరిపిన మంత్రి బట్టి కావచ్చు, ఇతర మంత్రులందరూ కూడా ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో వాళ్ళందరూ కూడా నిమగ్నమై ఉన్న నేపథ్యంలో మంత్రులు ఎవరు కూడా ఇంతవరకు జోక్యం చేసుకున్న పరిస్థితి లేదు. కానీ విద్యార్థులు మాత్రం తీవ్ర ఆందోళన చెందుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో అనేక పరీక్షలు అటెండ్ కావాల్సి ఉంది. కానీ ఇప్పుడు కళాశాలల బంద్ కొనసాగడంతో ఆ పరీక్షలు ఎలా నిర్వహిస్తారు, ఆ పరీక్షలు నిర్వహిస్తారా లేదా అనే దానిపైన కొంత ఉత్కంఠ నెలకొనుంది. వాస్తవానికి రేపు 11వ తారీఖు అటు మంగళవారం నుంచి ఫార్మసీ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు దానిపైన ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. అధికారులు మాత్రం షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహించాలంటూ అటు ఆదేశాలు జారీ చేశారు. కానీ కళాశాల యాజమాన్యాలు మాత్రం అటు పరీక్షలు నిర్వహించడానికి సుముఖంగా లేవు. ఇక హైదరాబాద్ జేఎన్టీయూ పరిధిలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో కూడా పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. కానీ ఆ పరీక్షల్ని వాయిదా వేస్తున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు. మొత్తం మీద అటు కళాశాల యాజమాన్యాల వైఖరితో విద్యార్థులందరూ కూడా కొంత ఆందోళన చెందుతున్నారు.
చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే అటు ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు అటు నిన్న ఆ శాఖ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి దేవసేనను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ పరిస్థితి తలెత్తడానికి ఆమెనే కారణం అంటూ కొంత వ్యక్తిగతంగా ఆమెను దూషించేటట్టుగా వ్యాఖ్యలు చేయడం మరో వివాదానికి దారితీసింది. దీన్ని ఐఏఎస్ల సంఘం అధికారులు తీవ్రంగా ఖండించారు. అధికారులను వ్యక్తిగతంగా వాళ్ళపైన విమర్శలు చేయడం సరికాదంటూ ఏదైనా ఉంటే పాలనాపరమైన అంశాలలో ఐఏఎస్లు నిర్ణయాలు తీసుకుంటారు, వాటికి వాళ్ళను వ్యక్తిగతంగా నిందించడం సరికాదంటూ ఐఏఎస్ల అధికారుల సంఘం కూడా అటు ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల తీరుపైన తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఒక లేఖను కూడా విడుదల చేశాయి. మొత్తం మీద అయితే అటు కళాశాల బంద్ కొనసాగుతుంది, ప్రభుత్వం కూడా ఎలాగైనా సరే తిరిగి వాళ్ళను ఓపెన్ చేయించాలంటూ ప్రయత్నాలు కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవలే ఆ కళాశాల ఫీజు రీఎంబర్స్మెంట్ అధ్యయన కమిటీలో సభ్యుడిగా ఎన్నికైన కోదండరామ్తో కూడా బిగ్ టీవీ మాట్లాడింది. ప్రస్తుతం బకాయిలు చెల్లించడానికే అధ్యయనం జరుగుతుంది. అసలు బకాయిలు ఎలా చెల్లించాలి, ఎంత మేర బకాయిలు పెండింగ్ ఉండిపోయాయి, అటు నిధుల సమీకరణ ఎలా, దీనిపైనే ప్రస్తుతం అటు మేమందరం కూడా సమీక్షించుకుంటున్నాం. సమీక్షించిన తర్వాత ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలకు ఎప్పుడులోగా తాము చెల్లింపులు చేసేది వాళ్ళకి వివరాలు అందజేస్తామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మొత్తం మీద అయితే అటు చాలామంది విద్యార్థి సంఘాల నేతలు కావచ్చు, అటు విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా వీలైనంత త్వరగా ఈ బంద్కు స్వస్తి పలికి కళాశాలలు రీఓపెన్ చేయాలి, ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు సాకుగా చూపించి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడొద్దంటూ కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. చూడాలి మరి దీనిపైన ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు ఏ రకంగా స్పందిస్తాయనేది చూడాలి. ఇక్కడ ప్రభుత్వం కూడా వాళ్ళ బకాయిలు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామంటూ చెప్తుంది. గతంలోనే 900 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఇంకా పెండింగ్ ఉన్న వాటిల్లో 600 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని చెప్పినప్పటికీ అది కార్యరూపం దాల్చకపోవడంతోనే ఇప్పుడు మరొకసారి వీళ్ళందరూ కూడా బంద్ పిలుపునివ్వాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు మానవతా దృక్పథంతో ఆలోచించి వెంటనే బంద్ను విరమించాలి, వీలైనంత త్వరగా బకాయిలు చెల్లిస్తామంటూ ప్రభుత్వ అధికారులు అయితే వాళ్ళని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రాధిక, రైట్ పవన్, కొన్ని కాలేజీలు బీఫార్మసీ కాలేజీలు కానీ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ని నిర్వహిస్తున్నాయి, కొన్ని మాత్రము బాయ్కాట్ చేశాయి. సో ఏ విధంగా సమన్వయం చేసుకుంటారనుకోవచ్చు ఈ పరీక్షల విషయంలో? పేరెంట్స్ ఏమంటున్నారు? పేరెంట్స్ మాత్రం అటు విద్యార్థుల భవితవ్యం పైన ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరికొద్ది రోజుల్లో పరీక్షలకు అటెండ్ కావాల్సిన విద్యార్థులు పరీక్షలు జరుగుతాయా లేదా అనే టెన్షన్లో ఉండి వాళ్ళ విలువైన భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసే విధంగా ఇదంతా కూడా జరుగుతుంది. కాబట్టి అటు ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు మొండి వైఖరి బీడునాడాలి. పరీక్షలు నిర్వహించిన తర్వాత వాళ్ళు ఏదైనా తమకు ఇబ్బంది ఉంటే అది ప్రభుత్వం చెప్పుకోవాలి, కానీ పరీక్షల ముందు ఈ రకంగా బంద్కి వెళ్ళడం సరికాదనేది విద్యార్థుల తల్లిదండ్రులు చేస్తున్న వాదనగా ఉంది. అయితే కళాశాల యాజమాన్యాలు మాత్రం తాము ఇప్పటికే చాలా సంవత్సరాలుగా తాము జీతాలు చెల్లిస్తూ వస్తున్నాం, ప్రస్తుతం తిరిగి తమ దగ్గర పనిచేసే ఉపాధ్యాయులకు కానీ అటు లెక్చరర్లకు కూడా జీతాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. పూర్తిగా అప్పుల ఊబిల్లోకి కూరుకుపోతున్నాం. కాబట్టి తక్షణమే ప్రభుత్వం రిలీజ్ చేయాలి, ప్రభుత్వం తమకు హామీ ఇచ్చిందంటూ ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు కూడా చెప్తూ ఉన్నాయి. ఇక ప్రభుత్వం కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లింపుకు సిద్ధంగా ఉన్నామంటూ చెప్పింది. గతంలోనే కొన్ని నిధులు విడుదల చేసింది, మరికొన్ని నిధులు విడుదల చేస్తామంటూ కూడా చెప్పింది. కానీ ఏకమొత్తంగా అంతా ఉన్న బకాయిలంతా కూడా విడుదల చేయాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తుండడంతో కొంత ప్రతిష్టంభన ఏర్పడింది. దీనిపైన అటు మంత్రులు అధికారులు ఏ రకంగా చర్చించి నిర్ణయం తీసుకుంటారని చూడాలి. ఇప్పటికే దీనిపైన విద్యాశాఖ అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్షించారు, దీన్ని వెంటనే పరిష్కరించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అటు బట్టి కూడా కళాశాల యాజమాన్యాలతో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కానీ ఎన్నికల ప్రచారంలో ఉండడంతో కొంతవరకు ఇందులో ప్రతిష్టంభన ఏర్పడింది. వీలైనంత త్వరగా ఈ సమస్యకు ముగింపు పలకాలంటూ అటు ప్రభుత్వం కూడా కృతనిశ్చయంతో ఉంది. అయితే ఇప్పటికే చాలా కళాశాలల్లో అనేక రకాల అవకతవకలు జరుగుతున్నాయంటూ గతంలోనే విజిలెన్స్ ఒక నివేదిక ఇచ్చింది. ప్రస్తుతం ఆ నివేదిక పైన ఎటువంటి చర్యలు తీసుకోవద్దు, ఈ తనిఖీలు కూడా వెంటనే నిలుపుదల చేయాలి, మేము బకాయిలు అడుగుతున్నందుకే మా పైన ఈ రకంగా విజిలెన్స్తో సోదాలు నిర్వహించి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ కళాశాల యాజమాన్యాలు కూడా ఆరోపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితులంతా చక్కదిద్దడానికే ఒక కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీ అధ్యయనం చేసిన వెంటనే వీళ్ళందరికీ కూడా బకాయిల చెల్లింపుకి అటు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లుగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రాధిక, థ్యాంక్ యూ పవన్.